ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి చాలా మంచిది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇది మీకు అందరికీ తెలుసు. ఈ వీడియోలో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ఇయర్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ థీమ్ ఏంటంటే క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్. పాలిచ్చే తల్లికి ఒక సపోర్ట్ సిస్టమ్ని మనం క్రియేట్ చేయాలి. ఇది 2 ప్లేసెస్లో జరగాలి. ఒకటి ఇంట్లో, 2 వర్క్ ప్లేస్లో. అన్ఫార్చునేట్లీ ఇండియాలో వర్క్ ప్లేస్లో కంటే అక్కడ ఎలాగా ప్రాబ్లమే, మనకు అంత సపోర్ట్ సిస్టమ్ లేదు ప్రస్తుతానికి వర్క్ ప్లేస్లో. బట్ ఇంట్లో కూడా చాలా హెరాస్మెంట్ ఉంటుంది. ఇది హెరాస్మెంట్ అన్నంత వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే, చాలామంది పాపం బాలింతలు వచ్చి బాధపడుతూ ఉంటారు క్లినిక్స్లో. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్కి వస్తూ ఉంటారో డెలివరీ అయిన తర్వాత తెలియకుండా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అంటే అనవసరపు భయాలతోటి, అపోహలతోటి బ్రెస్ట్ ఫీడ్ చేసే విమెన్ని రెస్ట్ తీసుకొనివ్వరు, వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వరు, వాటర్ ఇవ్వరు, పడుకోకూడదు అంటారు, హెడ్ బాత్ చేసుకోకూడదు బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ అంటారు, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఫీడ్ ఇవ్వకూడదు అంటారు. ఇలాగా పిచ్చి పిచ్చి రూల్స్ 1, 2 కాదు, అన్నెసెసరీ రూల్స్ పెట్టేసి వాళ్ళకి రిలాక్స్ అవ్వనివ్వట్లేదు. సో వీలైనంత వరకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. చాలా కంట్రీస్లో పోస్ట్ పార్టమ్ కేర్ సెంటర్స్ ఉంటాయి. ఇండియాలో ఒక్క దగ్గరే ఇంత నరకం చూపించేస్తూ ఉంటారు ఫీడింగ్ మదర్స్కి. అది దయచేసి మారండి. రెండోది వర్క్ ప్లేస్లో. ఇంకా వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. అది నేనే పర్సనల్గా ఫేస్ చేశాను. నేను 3rd మంత్ నుంచి జాయిన్ అయిపోయాను వర్క్కి. 2 months నేను ఇంట్లో ఉన్నాను మా పాప దగ్గర. తర్వాత 3rd month నుంచి జాయిన్ అయిపోయాను. నైట్ డ్యూటీస్ కూడా చేశాను నేను. 36 hours షిఫ్ట్స్ కూడా చేశాను నేను. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉండేదంటే, ఒకరోజు మేడం నేను బ్రెస్ట్ ఫీడ్ చేసి వస్తాను అని మా అసిస్టెంట్ ప్రొఫెసర్ అడిగితే ఆవిడ వెళ్తావా, వెళ్ళు, 45 minutesలో వెళ్ళొచ్చే అన్నారు. అంటే నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఫ్రెష్ ఎప్పుడు అవ్వాలి, ఫీడ్ ½ hour తాగుతుంది బేబీ, మళ్ళీ నేను బయలుదేరి మళ్ళీ రావాలి హాస్పిటల్కి. కొంచెం కూడా ఎంపతి కానీ సింపతి కానీ చూపించని వాళ్ళు కూడా ఉంటారు. అది కొన్నిసార్లు వాళ్ళ సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంటుంది. ఇనఫ్ హ్యాండ్స్ ఉండవు, పాపం వెళ్ళు రా, కొన్ని 1-2 గంటలు బ్రేక్ తీసుకుని రా అని చెప్పడానికి వాళ్ళకి కూడా స్కోప్ ఉండదు కొన్ని సిచ్యుయేషన్స్లో. ఆ పీరియడ్ అనేది చాలా క్రూషియల్, చాలా ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మదర్గా చెప్తున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అందరికీ కూడా సరిపడా బ్రెస్ట్ మిల్క్ రాకపోవచ్చు. సో మీకు మంచిగా బ్రెస్ట్ మిల్క్ వచ్చి మీ బేబీకి సరిపడా ఇవ్వగలుగుతుంటే యూఆర్ వెరీ లక్కీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. బట్ ఇట్ ఈస్ టు దోస్ మదర్స్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎనఫ్ మిల్క్ ఫర్ దేర్ కిడ్స్. మీరు గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఒకవేళ మీ మిల్క్ సరిపోక మీరు ఫార్ములా ఫీడ్ ఇస్తున్నా కూడా మీరు గిల్టీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఇట్స్ జస్ట్ మీ బ్యాడ్ లక్ అంతే, మీరు సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు ఇనఫ్ మిల్క్. బట్ డూ నాట్ వర్రీ. ఓకే, ఇది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంతమంది చక్కగా బ్రెస్ట్ ఫీడ్ చేసుకున్న మదర్స్ని చూస్తుంటే కొంతమంది బాధపడతారు, అయ్యో నేను మిల్క్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను, నా బేబీకి ఇవ్వలేకపోతున్నాను, ఏమైనా ఫ్యూచర్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుందా, ప్రాబ్లమ్స్ వస్తాయని రకరకాలుగా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ. ఐ నో దట్ మీరు చేయగలిగిందంతా మీరు చేస్తున్నారు. సో ఇట్స్ ఓకే. డోంట్ హ్యావ్ దట్ మామ్ గిల్ట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.